లైవ్ షోకి తిరిగి స్వాగతం. అతిథుల పరిచయం. శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి. విశాఖపట్నం నుంచి రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి. ఇక డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ, అలాగే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ లోక్సభ సభ్యులు, మహబూబాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొఫెసర్ గారు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ఏపీలో ముద్రగడ పద్మనాభం గారితో దీక్ష ఆరంభమవుతోంది. దీనిపైన ఏపీలోని వివిధ ప్రాంతాల్లో కాస్త టెన్స్ నెలకొంది. అది ప్రమాదకరమైన టెన్స్ కాకపోయినప్పటికీ కూడా కాస్త అనీజీ వాతావరణం ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దీక్ష అక్కడ అంతర్జాతీయ కార్యక్రమాలు విశాఖపట్నంలో జరుగుతున్న టైంలో ఈ దీక్ష అంటూ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, త్రిమూర్తులు గారు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు గారు వీళ్ళంతా వెళ్ళి చర్చలు జరిపినప్పటికి కూడా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు తన డిమాండ్లు 3 నెలల్లో పరిష్కరించాలని రిజర్వేషన్ ఇష్యూ మీద, అలాగే మరి సిబిఐతో విచారణ చేయించాలని ఆ కేసుల మీద, విధ్వంసం పైన 2000 కోట్లకు గాను 100 కోట్లే ఇచ్చారు కాబట్టి మిగతా 1900 కోట్లు ఇవ్వాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. మరి 3 నెలల్లో సాధ్యం కాకపోవచ్చు అనేది స్పష్టంగా గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్నటువంటి సంకేతం. 9 నెలల్లోపు గడువు పూర్తి చేయాలని చంద్రబాబు గారు కోరిన జస్టిస్ మంజునాథ్ గట్టి హామీ ఇచ్చినట్లయితే చేస్తాం కానీ, ప్రయత్నం చేస్తాం కానీ 9 నెలలు అవుతుందని చెప్పలేమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో నిజంగానే ముద్రగడ గారు దీక్ష చేపట్టడం సమంజసమా కాదా? ముందుగా రామకోటయ్య గారు మీరు మాట్లాడండి. ముద్రగడ గారి దీక్ష ఈ టైంలో సమంజసమా కాదా? ఆయన ఏమైనా తొందరపడుతున్నారా? లేదు ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఇవ్వట్లేదు ఆయన, మీరేమంటారు? శుభోదయం అండి అందరికీ. ఇప్పుడు విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీక్షకిను ఇంటర్నేషనల్ ఫ్లీట్ కి సంబంధం లేదు. కారణం ఏంటంటే కాపులకు ఉన్నటువంటి ఈ సమస్య చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య. దానికోసం ఆయన జనవరి 31వ తారీఖు నాడు దేశం స్టార్ట్ చేశారు, గర్జన పేరుతో స్టార్ట్ చేశారు. అది ఆ రోజున జరిగినటువంటి అనిశ్చిత వాతావరణంలో మళ్ళీ ఆయన ఒక అల్టిమేటం ఇచ్చారు, రేపు సాయంత్రం లోపల చెప్పాలని. మళ్ళీ అది 5వ తారీఖు వాయిదా వేసుకున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నిన్న కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది వెళ్ళి వారిని కలిసినప్పుడు వారు చెప్పింది ఏంటంటే నాకు 1900 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇలాగే నాకు 3 నెలల లోపల ఈ కమిషన్ కంప్లీట్ చేయాలన్నారు. ఇది ఒక్క రోజులో దరిదాపుగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత దామోదరం సంజయ్ గారి తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇవాళ ఒక్క రోజులో పరిష్కరించేటువంటి కేసు కాదు. దీనికి ఒక ప్రాపర్ గా కమిషన్ వేయాలి. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూ దీనికోసం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ రాష్ట్రం అభివృద్ధికి నేను నిరంతరం కృషి చేస్తున్నాను. ఈ కృషి చేసే సందర్భంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూస్ కూడా జరుగుతున్నాయి. రాష్ట్రం విదేశాల నుంచి 59 దేశాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కార్యక్రమం ప్రధానమంత్రి కూడా ఇక్కడికి అటెండ్ అయ్యే సందర్భంలో ఇది మంచి పద్ధతి కాదు, ఇలా చేయటం మంచిది. ఎందుకంటే అతను దరిదాపుగా రోజు 12 నుంచి 13 గంటల పాటు నిరంతరంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. చేస్తున్న సందర్భంలో ఇలాంటివి కాదు అని అంటున్నారు. కానీ ఏంటంటే సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఇబ్బంది గురించి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. వారు చేశారు ఆల్రెడీ చాలా మందిని చెప్పి తప్పకుండా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాను, దీని సమస్యను పరిష్కరిస్తాను, దీనికి సంబంధించిన విషయాలన్నింటిలో అవగాహన ఉంది, దీన్ని ఎలా చేస్తాం, మంజునాథ్ కమిషన్ వేశారన్నారు. నిన్న మంజునాథ్ గారు కూడా వచ్చి వారితో కూర్చున్నారు, భేటీ అయ్యారు. అన్ని రకాలుగా కార్యక్రమం వాతావరణం అయితే వారికి కాపులకు అనుకూలంగానే ఉంది. ఈ సందర్భంలో ఏంటంటే ముద్రగడ గారు కూడా వారు కూడా కొద్దిగా చిన్న అవకాశం ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏంటంటారంటే ఆయన మొదటి నుంచి కూడా ఆయన పట్టిన పట్టు వీడే విధానం కాదు కాబట్టి సింహంలా గర్జించు, కాపులకి రిజర్వేషన్ సాధించు అనే ఒక ఉద్యమంతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి దీన్ని కొద్దిగా మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన కూడా. ఎందుకంటే మొండి పట్టుదలతో వెళ్ళకూడదు. ప్రభుత్వం నేను పరిశీలిస్తానని చీఫ్ మినిస్టర్ స్థాయిలో వ్యక్తి చెబుతున్న సందర్భంలో కొద్దిగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా స్టార్ట్ చేస్తే బాధాకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని సముచితంగా కాపులకు తిరిగి అన్యాయం జరగకుండా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని కొద్దిగా ముద్రగొట్టు మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే మరి జిల్లాల్లోకి వెళ్ళొద్దని ఆ జిల్లాల దగ్గర ఆయన కూడా అన్నాడు, మా దగ్గర రావద్దని అన్నాడు అనుకోండి. బట్ ఎస్పీ గారు కూడా జిల్లాలోకి రావద్దంటే బొత్స గారు వీళ్ళంతా అట్లట్లా కాపుల మీద బైండ్ ఓవర్ కేసులు పెడతారా, కాపుల మీద సంఘర్ష విద్రోహ శక్తుల అని వారు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి జిల్లా అక్కడికి ఆయన నిరాదీక్ష చేస్తుంటే వెళ్లకుండా ఉండటం సాధ్యమేనా? మళ్ళీ జన సమీకరణ జరగకుండా ఉంటుందంటారా రామకోటయ్య గారు?
పక్కాగా ఉండాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఉద్యమంలో ఆయన పిలుపునిచ్చిన సందర్భంలో ఆయన ఏం పిలుపునిచ్చారంటే ఒకే ఒక విషయాన్ని చెప్పారు. మీరంతా ఇప్పుడు ఒక 5 లక్షల మంది వస్తే వాళ్ళ మనోభావాలన్నీ కూడా ముద్రగడ గారి చేతిలో ఉండవు. కారణం ఏంటంటే ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉంది. అయ్యా నువ్వు ఎప్పుడో చాలా కాలం క్రితం నువ్వు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవ్వాల్సిన వాడు కానిస్టేబుల్ అయ్యావు, నువ్వేమో ఐఏఎస్ అవ్వాల్సిన వాడు నువ్వు బడి గుమాస్తా లెక్చరర్ అయ్యావు అని ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఉద్రిక్త వాతావరణం వస్తుంది. నిజంగా నేను చాలా తెలియగలవాడిని, నాకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళొద్దంటారా అంటే వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా కంట్రోల్ చేయగలిగారు? అక్కడ ఉన్నటువంటి నాయకులు 5 లక్షల మంది ప్రజా ఉద్యమం చేస్తున్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు మమ్మల్ని గౌరవార్థం పిలిచినప్పుడు అందరి యొక్క మనోభావాలు తీసుకోవాల్సింది. మాకు కూడా ఉంది, కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పరిపూర్ణంగా ఆలోచన చేస్తుంది. కానీ ఏంటంటే మీరు మమ్మల్ని పిలిచి ఒక విధంగా అవమానపరిచినట్టే. ఎందుకంటే 5 లక్షల మంది జనాభా పిలిచినప్పుడు అనుకోని విధంగా మీరు యూ టర్న్ తీసుకుని రైల్వే గేట్ దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? మీరు కాపులను సమన్వయం చేయాల్సిన సందర్భంలో ముద్రగడ్డ గారు ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉందా? ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రేపొద్దున కూడా జనాలంతా ఈస్ట్ గోదావరి జిల్లాలోకి వస్తే ఈ వచ్చిన వాళ్ళందరినీ చూసుకుని ఇది ఏమన్నా కొన్ని వేరే గ్రూపులు కనుక వచ్చి చేస్తే ఇబ్బంది. హనుమంతరావు గారు మాట్లాడతాడు, నేను దేశం కోసం త్యాగం చేసిన పార్టీ అంటాడు. దేశం కోసం త్యాగం చేసిన దేనికోసం చేశారు? మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళు చేసిన త్యాగం ఏంటి? హనుమంతరావు గారు చేస్తున్న త్యాగం ఏంటి? ఏంటంటే రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టుకుని నేను బ్రహ్మాండమైన త్యాగం చేస్తున్నాను, నేను దేశం కోసం త్యాగం చేస్తున్నాను, ఇదే ఈ చేసిన త్యాగం. అంటే ఏంటంటే కాపుల కోసం మీరు ఒక సామాజిక వర్గం కోసం మీరు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ విధానం మంచిది కాదు. అందుకని ఆ జిల్లాలో ఆయన ముద్రగడ్డ గారు చెబుతున్నారు, మీరు ఎవరు రాకండి, మీ ఇంట్లోంచి పళ్ళేలు మోగించండి, మోగించిన శబ్దం చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో వినపడాలని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. ఇదేంటి? ఇది బెదిరింపుగా ఉంది. కానీ మన యొక్క సామాజిక వర్గానికి రిక్వెస్ట్ గా ఉండాలి, ఉండి అందరికీ ఉపయోగంగా ఉండాలి. ఇబ్బందికరమైన వాతావరణంలో లేనటువంటి కాపులను రెచ్చగొట్టద్దు, వాళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం నాయకత్వ స్ఫూర్తికి ఉంది. అంతేగాని మాకు ఇవాళ కనుక ఇవాళ ఇవ్వకపోతే కనుక రేపొద్దున ఆత్మహత్య చేసుకుంటాం, అవరణ నిరాహార దీక్ష చేస్తాం, ఇవి కాదు కావాల్సింది. కాపు సామాజిక వర్గానికి న్యాయం జరగాలి అంటే మీరు చర్చలు జరగాలి. చర్చల్లో మిగతా అన్ని కమ్యూనిటీస్ కి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఆ కమిషన్ చెప్పినటువంటి విధానాన్ని ముందుకెళ్లాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. దీన్ని అందరూ సంబంధించాలి. అన్ని కులాల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని పరిపూర్ణంగా ఆలోచన చేయాల్సిన అవసరం ముద్రగడ్డ గారి మీద ఉంది, కాపు నాయకుల మీద ఉంది. 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కాపు నాయకుడు వచ్చి ఆ నాయకులందరూ కలిసి కూర్చుని మనకి ఏం కావాలి, మన సమస్య ఏంటి, మనకి ఏ విధంగా ఉంటుందని చర్చించాలి. ఒక ముద్రగడ్డ గారు రూట్ మ్యాప్ చేసేస్తే కాపులందరికీ రేపొద్దున ఒకవేళ ఈయన చేసినటువంటి న్యాయకత లక్షణాల వల్ల మిగతా కాపులు నష్టపోయారనుకోండి, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందువల్ల సెంట్రల్ కమిషన్ లో చేర్చాలంటే మంజునాథ్ గారితో కూడా కూర్చొని మాట్లాడాలి. మంజునాథ్ గారు కూడా అసలు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఏమండి నన్ను కమిషన్ గా వేశారు, నేను రిటైర్డ్ జడ్జిని, కాబట్టి దీనికి సంబంధించిన విషయం ఉందని చెప్పి చేయాలి. అందుకని వారు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను ముద్రగడ్డ గారికి ఈ విధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాపులకి న్యాయం జరగాల్సిన సమయం ఆసనమైంది. రైట్. బ్రహ్మానంద రెడ్డి గారు ఏమంటారు, మీరేమంటారు? రాంకోటయ్య గారు మాట్లాడుతూ ఇంకా సమయం ఇవ్వాలి, సమయం లేకుండా తొందరపాటు చర్యతో రెచ్చగొట్టేటటువంటి విధంగానో బెదిరించేటటువంటి విధంగానో ముద్రగడ గారు వ్యవహరించడం కరెక్ట్ కాదనేటటువంటి విధంగా మాట్లాడడం తప్పు. ఒకసారి ఆలోచించండి పెద్దలు రాంకోటయ్య గారు, ఇది ఈరోజు వచ్చినటువంటిది కాదు. ఎన్నికల్లో కాపులందరిని కూడా ప్రభావితం చేసి మిమ్మల్ని బీసీలో చేస్తామని చెప్పి కేవలం మాటలతో వాగ్దానం చేయకుండా మేనిఫెస్టోలు పొందుపరిచి ఊరూరా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇదో తమ్ముడు మిమ్మల్ని అందరినీ బీసీలో చేరుస్తున్నాం, మీరు ఆర్థికంగా సామాజికంగా మరి ఎడ్యుకేషన్లో కానీ అన్ని విధాల మీరు ముందు స్థాయిలో ఉంటారు, కాపులంతా మాతో రావాలని చెప్పి మీటింగుల్లో చెప్పి వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఆయన మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కానీ సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చి ఆర్థికంగా మిమ్మల్ని పెంపొందించేటటువంటి దానికి ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటిది కానీ అది ఎన్నికల్లో చెప్పినటువంటిది. అంతేగాని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచన చేసి ప్రకటించినటువంటిది కాదు. అయినప్పుడు ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ప్రకటించిన తర్వాత. ఇంకా టైం ఏంటి అంటే మీరు చెప్తున్నటువంటి విధంగా ఇతర దేశాల వాళ్ళు వస్తున్నారు, మనం గౌరవం ఏమవుతుందో అంటున్నారు. మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పాలనా బాధ్యతలు చేపట్టినటువంటి నాటి నుండి ప్రజల సమస్యలు పట్టించుకున్నారా? ఎంతసేపటికి ప్రపంచ దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారు, రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లు ఇవ్వాలి, వాళ్ళకు కట్టబెట్టేటటువంటి నిర్ణయం చేయాలి, మన ఖ్యాతిని ఇనుమడింపజేసుకోవాలి.
అనేటటువంటి ప్రయత్నమే తప్ప అట్లా కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాటిని అమలుపరిచేటటువంటి విధానాన్ని ఎక్కడైనా చేశారా? ఆ తర్వాత మీరు అంటున్నారు కాపు నాయకులను కించపరిచే మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్లుగా ఉందని ఒక మాట మాట్లాడారు మీరు. ఏదో కన్నా లక్ష్మణ్ గారు కూడా మా పార్టీ ప్రతినిధి కూడా వెళ్ళారని. కన్నా లక్ష్మణ్ గారు చెప్పారా? ఒక్క మాట కన్నా లక్ష్మణ్ గారు కాపు నేతల సమావేశంలో నన్ను కించపరిచారు, ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పారా? లేదు కాపు నాయకులు అంటే అది ఏదన్నా ఒక పార్టీ సమావేశం కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కాపులంతా అది కాపుల యొక్క సమావేశం. ఆ సమావేశానికి అన్ని పార్టీల నుండి ప్రతినిధులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారి యొక్క మనోభావాలకు అనుగుణంగానే అది కేవలం పద్మనాభం గారు మీటింగ్లో ప్రకటించడం అనేటటువంటిది కాదు కదా. అంత క్రితంలో ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశారు కదా. ఆ లేఖలు రాసినప్పుడైనా దానికి జవాబు ఇచ్చారా, దానికి స్పందించారా? అట్లాంటిది ఏం లేకుండా ఆయన ఈ విధంగా కాదు. ఇప్పుడు సాధ్యం కాని డిమాండ్ పెట్టి నేను దీక్ష దిగుతానంటే ఏ ప్రభుత్వం అసలు సాధ్యం కాని డిమాండ్ అనేటటువంటిది ఎక్కడ సాధ్యం అంటే ఇప్పుడు ఎట్లా అవుతుంది? ఇప్పుడు అంటే ఈ రోజు ఏముండలేదు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఇంకోటి సార్ కొమ్మినేని గారు, మీరు మేధావులు ఆలోచన చేయండి. సంజయ్ గారి వరకు అంటే 52 నుండి ఉన్నటువంటి దాన్ని 56లో మళ్ళీ ఆపివేయడం, ఆ తర్వాత మళ్ళా సంజయ్ గారి టైం నుండి సంజయ్ గారి టర్మ్ వరకు కొనసాగడం జరిగింది అంటున్నారు. అంటే గత కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తూ వాటిని ఆపు చేశారు తప్ప ఆ కమిషన్ మొత్తం రద్దు కాల. కాబట్టి అదే వాడుకోవచ్చు. దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టం కాదు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు పెరిగినటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుందనేటటువంటి భావన రాజకీయంగా వాళ్లను రెచ్చగొట్టి సంఘంలో నువ్వు ఏ విధంగా నీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక్క అంశాన్ని కూడా నువ్వు అమలుపరచట్లేదు కాబట్టి రైతులను మోసం చేశావు, డాక్రా మహిళల్ని మోసం చేశావు, మరి నిరుద్యోగులైనటువంటి యువతను మోసం చేశావు, చదువుకునేటటువంటి పేద వర్గాల వారికి రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి అది ఇవ్వలేకపోయావు, మరి జలగనం దోపిడీ చేస్తున్నారనే వంకతోటి ప్రచారం చేసి ఆ తర్వాత మంచినీళ్ళకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్న దశలో ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్మి చూడాలి? తర్వాత మీరు ఇచ్చినటువంటి కమిషన్ అనేటటువంటిది మొదటేమో 9 మాసాల్లో మంజునాథ్ కమిషన్ నివేదిక ఇవ్వమన్నారు, కానీ దానికి 3 సంవత్సరాల గడువు ఇచ్చారు. అంటే ఎక్కడ ఒక నిఘంటు ఎక్కడ? నీకున్నటువంటిది 2 సంవత్సరాలు టైం అయిపోయింది, ఇంకా ఉన్నటువంటిది 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 3 సంవత్సరాల్లో మీరు చెప్పిన ప్రకారం ఇది సామరస్యపూర్వకంగా చేయాలి. ఇతర దేశాల నాయకులు వస్తున్నారు అంటే వస్తూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం చేసేటటువంటి ప్రక్రియలో ఇతర దేశాల వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇది చేయరు. తర్వాత ఇంకొకటి రాంకోటయ్య గారు, మీరు ఒక్కసారి ఆలోచించేయండి. మనంతా రాజకీయాల్లో ఉన్నాం, మీరు అనుభవజ్ఞులు. కాపు సోదరులంతా కలిసి వాళ్ళ యొక్క డిమాండ్ను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పి డిమాండ్ను సభాపూర్వకంగా చేస్తే దీన్ని తీసుకొచ్చి జగన్ గారు అని చెప్పి మాట్లాడతారా? మొదటి నిమిషం నుండి చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఏంటి? ఇది జగన్ పాత్ర ఉందని మాట్లాడతారు. నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ సందర్భంగా, నాకైతే ఇది అంతగా ఎక్కువ మాట్లాడకూడదేమో కానీ నాకు ఒక అనుమానం వస్తుంది. మీరు అక్కడ ట్రైన్ తగలబడింది, 24 బోగీలు తగలబడిందని చెప్తున్నారు. ఏమండి, ఒక్క నిప్పులకి ఇస్తే బోగి తగలబడుతుందా? మీకు ఆ స్టేషన్లో ఎక్కడో మధ్యాంతరంగా ఆగినటువంటిది కాదు కదా, స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఆ ట్రైన్ దగ్గర నీళ్ళు లేవా సార్? దాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేశారా? ఎందుకు జరగలేదు? అంటే కాపుల డిమాండ్ను దీన్ని ఎటు మనం చేయలేం కాబట్టి, చేయాలనేటటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఇది ఒక పెద్ద సమస్యగా ఉత్పన్నమైతే దీని ద్వారా తప్పుదోవ పట్టించవచ్చు అని చెప్పి ముద్రగడ గారిని అరెస్ట్ చేయక ముందే సభ ద్వారా ఎంత ప్రతి కుగ్రామం నుండి కూడా ప్రజల్లో ఉద్రేకపూర్వకమైనటువంటి వాతావరణం వస్తుంది. కాబట్టి పోలీసుతో అణచివేసేటటువంటి ఉద్యమం కాదు ఇది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఆయన అరెస్ట్ చేయలేదు. కానీ 27 మంది నాయకుల మీద క్రిమినల్ కేసు పెడతావా? అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి హక్కులను కాపాడుకునేటటువంటి దానికి ప్రభుత్వానికి వారి డిమాండ్ నివేదించుకునేటటువంటి హక్కు లేదా? రైట్, ఓకే. సీతారాం నాయక్ గారు సిద్ధంగా ఉన్నారు, వారు మాట్లాడడానికి ముందుగా సాయి గారు ఉండవల్లి నుంచి లైన్ లో ఉన్నారు. సాయి గారు నమస్కారం, మాట్లాడండి.
నేను ఒక కాపు కుర్రాడినే సార్. నా వయసు 27 ఏళ్ళు సార్. నాకు మొన్న కాపు గర్జన కూడా మేము వెళ్ళాం సార్. అక్కడ ఆయన పిలిపియడానికి కారణం ఏంటంటే సార్, 5 లక్షల మంది అంచనా వేస్తే 13 లక్షల మంది వచ్చారు సార్. ఆ తోపులకి స్టేజ్ తిరిగే టైంకి డైవర్ట్ చేయమని మంచాల సాయి సుధాకర్ నాయుడు అడిగితే ఆయన పిలిపించారు సార్ రోడ్ల మీదకి వెళ్దామని. అప్పుడు మేము అందరం రోడ్ల మీదకి వెళ్ళాం సార్. అప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఏదైంది మేము వచ్చేసాం సార్. కానీ మాకు అసహనం ఎందుకంటే సార్, మేము నమ్మి ఓట్లేసాం సార్. నమ్మి ఓట్లేదు సార్. ఆయన అంటే మాకు ఇష్టం లేకపోయినా ఓట్లేసాం సార్ టీడీపీకి. ఎందుకు? పవన్ కళ్యాణ్ వల్ల ఓట్లేసాం. కానీ మాకేం జరిగింది సార్, ఇన్ని నెలల నుంచి మాకేం జరిగింది సార్? ఏం జరగల. ముద్రగడ్డ పద్మనాభం గారు, వంగవీటి మోహన్ రంగా వీళ్ళిద్దరే సార్ మా కాపు నాయకులు. తోట త్రిమూర్తులు, బోండా మా ఇల్లు కాదు సార్. వీళ్ళు పిలిస్తే వాళ్ళు కూడా వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. వాళ్ళు కాపు నాయకులు ఎలా అవుతారు సార్? కాపు పొలిటీషియన్స్ సార్ వాళ్ళు. కాపు కోసం ఏం చేశారు సార్? రంగా తెచ్చిపోయారు సార్. ముద్రగడ్డ పద్మనాభం అమర్ తెచ్చేసి మీరు కూడా ఓటు వేసారు కదా, మరి ఇప్పుడు అట్లా చెబుతున్నారు. కానీ అది అట్లా ఏం కాదు, పరిస్థితిని బట్టి మారుతా ఉంటాయి. అభిప్రాయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. మీకు ఇంకో విషయం చెప్తాను సార్. మీకు ఇంకో విషయం చెప్తాను. 100 కోట్లు ఇచ్చారు సార్. మా కాపులు అందరూ పెడితే బిర్యానీ ప్యాకెట్లు కూడా రావు సార్. ఎట్లా మిత్రమా? ఫ్యాక్ట్ సార్. మా 1,50,000 మా 1,50,000 మంది జనాభా ఉన్న వాళ్ళకి 100 కోట్లు ఎట్ట పంచుతారు సార్? ఎట్ట బతకమని కాదు కదా, మీరు దాని మీద ఆధారపడి లేరు కదా. దాని మీద ఆధారపడి ఉన్నారా? అది గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది తప్ప మొత్తం గవర్నమెంటే చేయలేదు కదా. మరి ఎందుకు ఇవ్వాలి సార్? మేము అడిగామా మాకు డబ్బులు ఇరా బాబు అని? మరి అడిగామా అంటే ఏం చేస్తాం, రాజకీయ పార్టీలు వాళ్ళు హామీలు ఇస్తున్నాయి. ఇంకో విషయం చెప్తాను సార్. ముద్రగడ్డ పద్మనాభాన్ని అణిచివేయాలని చూస్తే ఆయన అడిగే వ్యక్తి కాదు సార్, టైగర్ అది. మరి ఎట్లా ముద్రగడ్డ గారి నిందితుడుగా కాదు, మొదటి నిందితుడిగా పెట్టారు కదా కేసులో. మొదటి నిందితుడిగా పెట్టారు. మిగతా 27 మంది కాపు నాయకుల మీద కేసులు పెట్టారు కదా. జైలు వేస్తారు, బెయిల్ తీసుకొస్తారు. ఏముంది సార్? చట్టం అంటే మరీ అంత తేలికైపోయిందా? కాదు సార్. అక్యూజ్డ్ కి రైట్ ఏంటి సార్? సార్ కాల్మనీ కేసుల్లో నిర్భయ పెట్టిన వాళ్ళే బయటకు వచ్చేసారు సార్. అట్లా తీసుకో. నిర్భయ కేసుకి దీనికి సంబంధం పెట్టకూడదు. రైట్, ఏదైనా మీ అభిప్రాయం కేసు కంటే పవర్ఫుల్ సార్ ఇది. అట్లా కాదు కదా, దానికి దీనికి సంబంధం లేదు. కానీ బట్ మరి కేసు అయితే పెట్టారు. మరి సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా జాగ్రత్తగా సున్నితమైన ఇష్యూ కాబట్టి రైట్. ధన్యవాదాలండి సీతారాం నాయక్ గారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ పరిణామాన్ని? ఇవాళ దీక్షకి సిద్ధమవుతున్నారు ముద్రగడ్డ గారు. సరే, వాళ్ళ డిమాండ్ ఉంది. డిమాండ్కి అనుగుణంగా మాకు కావాలి, ఇంతమంది ప్రజలు ఆకాశం ఉంది. కానీ ఒకటి ఆలోచించాలి. ఎవరు ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు. ఇప్పుడు మనకు ఒక చట్టం పెట్టుకొని ఒక ప్రజాస్వామ్యం లోపల మనకు ఒక అడ్డంకి ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో 50% రిజర్వేషన్ దాటవద్దంట. వారే అంటున్నారు 13 లక్షల కాపులు వచ్చారని. ఆల్రెడీ బీసీలు ఉన్నారు, 50%కి సరిపోయి అక్కడ రిజర్వేషన్ పెట్టారు. వీళ్ళు ఎలక్షన్లో పోయేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆ చూపు వీళ్ళు వెనక తిరిగి చూడాలి. ఎవరైనా కానీ, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మేము రిజర్వేషన్ ఇస్తున్నామంటే ఆ రిజర్వేషన్కి ఉన్నటువంటి అర్హత ఏంది, ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది కూడా ముందు ఆలోచించాలి. ఓ మాట అన్నదాన్ని వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి పాపం యూత్ చూస్తూనే ఉంటారు. అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, కాపుల్లో చదువుకున్న వాళ్ళు, బీదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. వాళ్ళ ఆశయం ఏంది, మాకు ఎందుకు ఇస్తానన్న మాట ఎందుకు ఇవ్వలేదన్నదే మాట్లాడతారు వాళ్ళు. అంతకంటే మిగతా జోలికి పోరు వాళ్ళు. వీరేమంటున్నారు, దాని వెనక లీగాలిటీ ఉంది. ఏం లీగాలిటీ ఎట్లాగా ఉంటుందండి? 50% దాటితే చెల్లదు అది. మరి ఇక్కడ తెలంగాణలో మీరు ఎట్లా ఇచ్చారు? ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ 12% పెంచుతామని, గిరిజనులకి 12% పెంచుతామని. రేపు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా శంషాబాద్ దగ్గర ముస్లిం గర్జన పెడతారట. ఎట్లా ఎదుర్కొంటారు? నేను అదే చెప్తున్నా సార్, మీకు చెప్తున్నా. రిజర్వేషన్ ఎస్టీలకు రిజర్వేషన్, ఎస్సీలకు రిజర్వేషన్ ఆపే హక్కు ఎవరికి లేదు. ఎందుకు లేదంటే అది రాజ్యాంగం ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ పెంచుతామంటున్నారు కదా సార్. అది జనాభా ప్రాతిపదికన పెంచాలి. అది రూల్. అది కరెక్టే. జనాభా ఉందో లేదో ఇంతవరకు తేలకుండా మీరు 12% ఎట్లా ఇచ్చారు? జనాభా ఉన్నది కదా సార్ మొన్న సర్వేలో. మరి ఉంటే ఎప్పుడు అయిపోయి ఉండాలి కదా. అంటే అదే కదా, నేను అనేది అదే కదా, లీగాలిటీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనికి. మరి ముస్లింలు కూడా 12% ఇవ్వాల్సి వస్తుంది. మరి అప్పుడు ఇవ్వగలుగుతారా? 50% దాటిపోయింది కదా ఆల్రెడీ. సార్ ఆల్రెడీ కర్ణాటకలో ఏదైతే 69%, తమిళనాడులో ఉంది.
ఆ ప్రాసెస్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. నేను వద్దంటలేను సార్, అదే ప్రయత్నం ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేయాలి. కానీ 2 years అయింది కదా, వాళ్ళు అడగబట్టి 2 years అయింది. ఇవాళ వాళ్ళకు అసహనానికి గురైనరు, బయటకు వచ్చిండ్రు. అక్కడ జరిగింది నేను ఎక్కడ తప్పు పడతానంటే నాయకులను, వీళ్ళని రోడ్ల మీదకి వెళ్ళండి, మీరు ట్రైన్ల మీదకి వెళ్ళండి, అది మంచి స్లోగన్ కాదు కదా. ఏ నాయకుడు ఆ స్లోగన్ మంచిది కాదు. దానివల్ల లక్షల మంది అటు పోనండి. జాతీయ సంపద అది. ఒకవేళ పోలీసో ఫైరింగ్ జరిగి ఉంటే అది ఏ నాయకుడిని ఇంట్లో నాయకుడు ఉండేవాళ్ళు ఆడ చచ్చిపోయేవాళ్ళు ఎవరు, మళ్ళా బీదవాడే నాశనం అయిపోయేవాడు కదా. ఆ ధోరణి మంచిది కాదు కదా. జాతీయ సంపద అది, ఆ జాతీయ సంపదను కొల్లగొట్టే హక్కు మనకు ఎవరికి లేదు. అమ్మా ఆ రైలు రోజు లక్షల మందిని ప్రయాణించి మోసే రైలు నువ్వు గాలబెట్టి తమాషా చూస్తానంటే ఎట్లా? ఎవరికి గాలబెట్టారన్నది ఇంకా అది ఒక చర్చ కావచ్చు సార్. ముద్రగడ గారు కూడా సిబిఐ కేసు పెట్టాలంటున్నారు. దాన్ని ఉంది కదా, ఫుటేజ్ చేస్తుంటే ఈజీగా మనుషులను ఐడెంటిఫై చేయడానికి పెద్ద సమస్య సరిగా జరిగినట్లేదు. ఎందుకంటే వాళ్ళు డ్రోన్స్ ద్వారా ఫోటోలు తీయాలంటే అవి కూడా ఏం సరిగ్గా తీయలేదు. మరి పోలీసులు దాన్ని సార్ దీనిలో చూడండి సార్, ఒక కారు మీద అగ్గిపుల్ల గీసి కారు మీద వేస్తే కూడా తగలబడదు ఏమి. అది ఒక ట్రైన్ పూర్తిగా తగలబడ్డం, దాన్ని వెంటనే దాన్ని కాపాడేదానికి స్టేషన్లో ఉంటే ప్రక్కన నీళ్లు ఉంటే కూడా ఫైర్ ఇంజన్లు వెంటనే వచ్చి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా కనపడినటువంటి అక్కడ ఉన్నటువంటి దాన్ని చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గాలబెట్టిరంటారా? ప్రభుత్వ నిర్లక్ష్యం అనేటటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం సార్. మీరు మీటింగ్ పెట్టిరు, ప్రభుత్వం చేయవలసింది 100-200 మంది 1000 మంది పోలీసులను పెడతారు. 13 లక్షల మందికి 1000 మంది పోలీసులు 4000 మంది పెట్టారన్నారు. పెట్టినా కానీ మీరు గమనించండి. ఒక ఉద్దేశం మీరు ఒక ఉద్దేశంతో మీటింగ్ పెట్టి ఇటువంటి అలజడి అయితే నువ్వు ఏ ఆశయం ఉద్దేశం అనుకుంటున్నావు, అది సక్సెస్ కాదు అది. ఓకే రైట్. ఒక్కసారి కాకినాడ దగ్గర కిర్లంపూడి వెళదాం. కిర్లంపూడిలో మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు, అక్కడ తాజా పరిస్థితి వివరిస్తారు. ఓవర్ టు కృష్ణ. కృష్ణ మాట్లాడండి. ఇక్కడ కిర్లంపూడిలో ఒక టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఈరోజు జరుగుతున్నటువంటి ముద్రగడ ఏదైతే ఆమరణ దీక్ష ఉందో దీంతో ఒకసారిగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో వాతావరణం వేడికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్కన కాపులను బీసీలో చేర్చేంత వరకు ఖచ్చితంగా ఆమరణ దీక్ష చేస్తానని ముద్రగడ పద్మనాభం ఈరోజు దీక్ష చేయబోతా ఉన్నారు. అలాగే పోలీస్ శాఖ నుంచి కూడా ఆదేశాలు, హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కిర్లంపూడి వెళ్ళవద్దు, సమీప గ్రామాల నుంచి ప్రజలు అని చెప్పని కూడా ఆదేశాలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈరోజు దీక్ష ఎలా జరుగుతుంది అంటే పోలీసులు దీక్ష సహకరిస్తారా, లేదంటే వచ్చే ప్రజలను కానీ లేదంటే ఆయన అనుచరులు అభిమానులు కానీ ఇక్కడ కిర్లంపూడి రాణిస్తారా లేదనేది కూడా పెద్ద టెన్షన్గా మారింది ప్రస్తుతం. అంటే గతంలో కూడా ఆయన దీక్ష చేసిన సందర్భం ఉంది. అప్పుడే దీనికి కాపులకు సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు, ముఖ్య అనుచరులు ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ఈరోజు దీక్ష జరుగుతుందా, ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈరోజు దీక్ష జరుగుతుందండి. సామరస్యంగా శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మా నాయకుడు పూనుకుంటే ఆయన అభిమానులను రానియకుండా ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుంది. మరి మొన్న 31 జరిగినటువంటి ఐక్య గర్జనకు కూడా ఇదే విధంగా ఆ అడ్డు తగిలే కార్యక్రమాలు చేయడం వల్ల ఏ విధమైన పరిణామాలు ఎదురయ్యాయన్నది మీరు చూశారు. మరి అదేవిధంగా మరి ఈరోజు కూడా ఆయన అభిమానులను రానియకుండా మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నా కూడా అంతగా 10 రెట్లు ఆయన అభిమానులు వచ్చి ఈ నిరాహార దీక్షకి సంఘీభావం తెలియజేయడానికి ఆయన అభిమానులు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు అంతమంది వచ్చారు కాబట్టి ఆ ఘటనలు జరిగినాయి అనేది ప్రభుత్వ ఆలోచన. అటువంటిది ఒక్కసారి ఇంత క్రౌడ్ రాకుండా ఆపాలనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, మీరు ఎందుకని దాన్ని తప్పడుతున్నారు? అభిమానులు రావడానికి నిరోధించడం అనేది కావాలని చేసే ప్రభుత్వం చేసే చర్య. జనం ఆయనకు ఉన్న అభిమానులందరూ ఖచ్చితంగా ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వస్తారు. ఆవేళ జరిగినటువంటి సంఘటనలకు కూడా ఆయనకి కానీ ఆయన అభిమానులకు కానీ ఏ విధమైన సంబంధం లేదు. ఆ రకంగా ఏ విధమైన దుష్టశక్తులు ప్రవేశించేసి అన్నది మాకైతే తెలియదు. కానీ ఈవేళ మా నాయకుడు చేసే కార్యక్రమంలో అటువంటి వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరగవు. శాంతియుతంగానే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నారు. ఆ విధంగానే ఆయన అభిమానులు కూడా అందరూ సహకరిస్తూ శాంతియుతంగానే ఆయన ఆమరణ నిరాహార దీక్షకి సంఘీభావం తెలియజేస్తారు. కానీ మరి మీరు ఆయన అభిమానులను రానియకుండా నిరోధించడం జరిగితే వ్యతిరేక పరిణామాలే జరుగుతాయి. మరి సార్
ఇప్పుడు గతంలో కూడా ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేశారు. ఎన్ని రోజులు చేశారు? ఇప్పుడు జరుగుతున్న దీక్ష ఎలా ఉండబోతుంది? ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే సహకరిస్తుందా? ఆరోగ్య పరిస్థితి సహకరించినా సహకరించకపోయినా ఆయన తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా ఆయన ప్రాణ త్యాగానికి సిద్ధపడే నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఆయన ఏ మాట మాట్లాడినా వెనకడిగేసి పరిస్థితి ఉండదు. ఈ మాటలు మాట్లాడితే 10 కోట్ల రూపాయలు పోతాయన్నా సరిగా నా మాట వెనక తీసుకునే పరిస్థితి అయితే నా అనుభవంలో ఆయన కూడా 15 సంవత్సరాల నుంచి నేను తిరగడం జరుగుతుంది. ఆయన ఈరోజు దీక్ష చేయటం కానీ ఈరోజు ఆయన ఉద్యమం చేయటం కానీ జరగలేదు. ఆయన ఎప్పుడు కూడా ఉద్యమకారుడు. ఆయనకు పేరు ఉంది. ఆయన ఉద్యమం కూడా శాంతియుతంగా జరిగే ఉద్యమం, ఏనాడు కూడా హింసాత్మకంగా జరగలేదు. మొన్న జరిగిన హింసాత్మక సంఘటన అయితే మటుకు దానికి గవర్నమెంట్ బాధ్యత తీసుకుని అక్కడ జరిగిన సంఘటనని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎవరైతే నేరస్తులు ఉంటారో అన్నది బయటపెట్టడానికి చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. దాన్ని బట్టి అక్కడ జరిగిన సంఘటన బయట శక్తులు వచ్చి ఆ సభను విధ్వంసం సృష్టించారు. విధ్వంసం చేయడానికి ఆయన్ని కూడా ఏదో చేయడానికి కుట్రపన్నారు. ఆయన సతీమణి గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు పద్మనాభం గారు పిలుస్తున్నారని చెప్పి బయట వాళ్ళు వచ్చి వెళ్ళడం జరిగింది. మరి ఆ పరిస్థితి ముఖ్యంగా అయితే కోనసీమ ప్రాంతంలో మాత్రం ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు చేరుకుంటా ఉన్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితిలో 9 గంటలకు దీక్ష ప్రారంభమవుతుందని, గతంలో కూడా దీక్ష చేసినప్పటికీ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు దీక్ష కొనసాగుతుందని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేంత వరకు కూడా ముద్రగడ పద్మనాభంకు తామంతా అండగా ఉంటామని ఆయన అంచెలు కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. ఇక మల్లు రవి గారు కూడా ఉన్నారు మనతోటి. రవి గారు చెప్పండి, ఈ తాజా పరిణామాల మీద మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు దీక్ష సిద్ధమవుతున్నారు, మరి ఇక్కడ తెలంగాణలో కూడా మీరేదో తెలంగాణ కాంగ్రెస్ తరఫున ముస్లిం గర్జన శంషాబాద్లో పెడతారని, శంషాబాద్ అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో పెడతారని చెప్పి వార్తలు వచ్చాయి. ఎట్లా దాన్ని ఎట్లా పోల్చి మాట్లాడతారు? ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది చాలా కాలం నుంచి జరిగేటటువంటిది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా షాద్ నగర్ దగ్గర ముస్లిం గర్జనని మీ వాళ్ళు ఎవరో అనౌన్స్ చేశారు. షాద్ నగర్ దగ్గర అది శంషాబాద్ అది దీక్ష ఎప్పటి నుంచో జరుగుతుంది. అప్పుడు జరిగింది. ఆ సమస్య పరిష్కారం కాలేదుగా అనే ఉద్దేశంతో మొన్న దాని మీద దీక్ష చేయటం జరిగింది. ఆ దీక్షలో కొంతమంది అసాంఘిక శక్తులు పాల్గొని కొన్ని కార్యక్రమాలు చేశారు. దాని మీద కేసులేని దాని మీద పద్మనాభం గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. అది మాకు సంబంధం లేనిది, మేము శాంతియుతంగా చేస్తాం, గాంధీ మార్గంలో చేస్తాం అని చెప్పాడు. అందులో భాగంగానే మళ్ళీ చేస్తున్నాడు. ఆ చేసే దాంట్లో ఆయన ఒకటే, ఆ జీవోని ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంత లేట్ చేశారు అనేదాన్ని చెప్తున్నారు. మరి ఇక మీరు చెప్పేటటువంటి ఇంకొక మీటింగ్ గురించి నాకు తెలియదు, నేను చూడలేదు కూడా. ఇవాళ పేపర్లో వచ్చింది, మొన్న రోజు వస్తూనే ఉంది. నిన్న పేపర్లో కూడా వచ్చింది. షాద్నగర్ దగ్గర మేము పెడతాం ముస్లిం షబ్బీర్ అలీ గారు ఎవరు అంటే ఇటువంటి 12% రిజర్వేషన్ హామీ ఉంది కదా, దాని సంగతి ఏంటని, అంటే ఇట్లాంటి హామీలు ఇవ్వడం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి అనేది ఒక ప్రశ్న. అచ్చా, అక్కడ మీటింగ్ పెడతారో లేదో కానీ ఒకటి మాత్రం చెప్తున్నారు, 2014 ముందు 12% రిజర్వేషన్ ముస్లిమ్స్కి, 12% రిజర్వేషన్ అది ఎస్టీలకి ఇస్తారని ఒక వాగ్దానం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒత్తిడి చేయటం అనేది ఎప్పుడు కూడా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు అధికార పక్షం చెప్పిన పని చేయకపోతే నిలదీసే కార్యక్రమం జరుగుతుంది. కానీ దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే అప్పుడు జీవో ఇచ్చి ఆ జీవోని అమలు చేయలేదనే దాని మీద, లేకపోతే అంతకుముందు ఒకసారి నిరాహార దీక్ష చేసి మళ్ళీ దాని మీద నిరాహార దీక్ష చేయటం, దాని మీద అంతా ఈ కంపారిజన్. కమిషన్ ఏమో 9 నెలల సాధ్యం కాకపోతేమో అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో 9 నెలల్లో పూర్తి చేయాలని అడుగుతున్నారు. మరి ఈయనేమో 3 నెలల్లో పూర్తి చేయాలని అంటున్నారు. మరి ఆచరణ సాధ్యమైనా? ఇప్పుడు ముద్రగడ గారు కూడా కొంచెం ఆచరణ సాధ్యమా కాదా అన్నది ఆలోచించాలి కదా. అంటే పని చేయాలంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చిపోక ముందు 5గురిలో ఒకడు చనిపోయాడు, 4 ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఆడ కూర్చొని మరి అంతలోనే ఓవర్ నైట్లోనే అంతా అయిపోయి నెక్స్ట్ డే కల్లా వారిని సస్పెన్షన్ ఎత్తేసారు. మరి ఇక్కడ కూడా 3 నెలల్లో చేయదలుచుకుంటే ఆయన కూడా దానికి ఒక వర్కింగ్ అవకాశం ఇచ్చాడు. ఏదో మొండిగా అసలు అది సమస్య లేదని అనకుండా 9 నెలలని మీరు అంటున్నారు. ఇంతకుముందే 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి దీంట్లో చేయండి, దానికి కావాల్సినటువంటి ఇలాంటి వాటిలో ఆమరణ దీక్షకి వెళ్ళటం కరెక్టేనా అన్నది సమస్య చేయి దాటిపోయిన తర్వాత జరిగింది. ఇదేదో ఇవాళ పోయింది కాదు.
ఆమరణ నిరాహార దీక్ష అనేది ఆయన కొత్తగా ఇంకా ఇంత సార్ ముందు గతంలో పద్మనాభం గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కిల్లంపూడి వెళ్ళి సంఘీభావం తెలిపరిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అధికారం ఉంటే ఒక విధం, అధికారం రానప్పుడు ఒక విధం అనేటటువంటిది కరెక్ట్ కాదు కదా. 2 సంవత్సరాలు వృధాగా పోయింది కాబట్టి ఇది కేవలం కలబొల్లి మాటలతోనే జరిగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి కాపు కమ్యూనిటీ మొత్తం కూడా ఆవేదనతో రెచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటిది కాకుండా మీరు వెంటనే చేయాలి, దీనికి ఒక టైం బాండ్ ప్రోగ్రామ్గా పెట్టుకొని చేయవలసినటువంటి అవసరం ఉంది. మీ తెలంగాణలో కేసీఆర్ గారు 48 గంటల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి జనాభా మొత్తం ఏంటనేటువంటి ఒక రిపోర్ట్ తీసుకున్నాడు కదా పోయినసారి. కాబట్టి నెల రోజుల టైంలో చేసి నిన్న ద్వారకానాథ్ గారు చెప్తున్నారు, మన కర్ణాటక మాజీ కమిషనర్, బేసిక్ కమిటీ కమిషనర్, 3 మాసాల్లో చేయొచ్చండి, మేము 6 మాసాల్లో చేసాము. 3 మాసాల్లో కాదు, 4 రోజుల్లో చేయమంటారు. మీరు అపోజిషన్లో చేయొచ్చు, మేము చేసి చూపించాము. తర్వాత గతంలో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి, కమిషన్ రిపోర్ట్స్. గతంలో ఉన్నటువంటి రిపోర్ట్స్ మొత్తాన్ని అది రద్దు చేయడం కాదు, ఇంతవరకు అమలుపరచడం అనేటటువంటి చేశారు. దేన్ని ఆధారంగా చేశారు అనేటటువంటిది కూడా చూసుకొని చేయొచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి లోపిస్తుంది, ఇది చేయాలనే సంకల్పం లేదనేటటువంటి దానికి నిదర్శనంగా మరి మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడేమో బీసీ నాయకులను పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలోనే ఆ పార్టీ నాయకుల సమక్షంలో విడుదల చేశారు. ఇప్పుడేమో బీసీల నుండి కూడా వ్యతిరేకత వస్తుంది, మరి బీసీలు కూడా ఒప్పుకోవాలి కదా ఆయన మాట్లాడతారు. మరి గౌరవనీయులైన కృష్ణయ్య గారు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించినటువంటి కృష్ణయ్య గారి సమక్షంలో కాపులకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఏమండి, అప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదా? అంటే ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటిదే రాజకీయ వ్యవస్థ నడుచుకునేటటువంటి విధానమా? అంటే చంద్రబాబు చెప్పినట్లుగా భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో గనక ఆయన ఇచ్చినటువంటి హామీలను ఎలక్షన్ వరకే తాత్కాలికం, ప్రజల్ని దానికోసం ఏమైనా చెప్పొచ్చు అని చెప్పేటటువంటి దానికి అలవాటు పడిపోతే ఈ ప్రజాస్వామ్యం ఏంటి? రైట్. వీరబాబు గారు కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. వీరబాబు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, వీరబాబు గారు మాట్లాడండి ప్లీజ్. నమస్తే అండి కొమ్మనేని గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అదే ఇప్పుడు ఈ కాపుల్ని బీసీలో చేర్చమని డిమాండ్ తోటి మన ఐక్య గర్జన పెట్టారు కదా ముద్రగడ పద్మనాభం గారు. అవును. అందులో పెట్టడంలోని చాలా నిబద్ధత ఉంది కదండి. ఇప్పుడు ఒక ఉద్యోగం పడినప్పుడు ఒక ఓసీ విద్యార్థి అప్లికేషన్ పెట్టాలంటే 500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే ఒక బీసీ విద్యార్థి అప్లికేషన్ పెట్టాలంటే ఒక 50 రూపాయలతో అయిపోతుంది. ఎస్సీ విద్యార్థులకి అయితే ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు మేము బీసీ విద్యార్థుల్ని బీసీలో వచ్చి హక్కుల్ని మాకు ఇమ్మని అంటలేదండి. బీసీలుగా ఉండొచ్చి మాకు కాపులు కొద్దిగా అవకాశం కల్పించమంటామండి. కానీ ఎట్లా సాధ్యం అవుతుంది అనేది ఒక సమస్య ఉంది కదా. 50% దాటిపోయింది. సరే, రాజకీయ పార్టీలు ఎట్లా హామీ ఇచ్చాయనేది ఒక విమర్శ అట్లా పక్కన పెట్టినప్పటికీ కూడా మరి ముద్రగడ పద్మనాభం గారు చాలా సీనియర్ నేత, మంత్రిగా చేసిన వారు, వారికి విషయాలన్నీ తెలియవంటారా? ఇంటికి తెలియదండి. గతంలో కూడా చేశారు. చేసిన తర్వాత ఏదో జియో వచ్చింది, ఏదో చేస్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏడాదికి 1000 కోట్లు చొప్పుని కాపు సంక్షేమం ఏదో కేటాయిస్తున్నారు. 200 కోట్లు ఎన్నో కేటాయించారు. హలో, మాట్లాడండి. ఇవాళ కనీసం ఈ కాపుల్లో కూడా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారండి, పేద విద్యార్థులు ఉన్నారు. పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక ఉన్నత స్థాయి విద్యకి వెళ్ళలేక చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోయింది. ఇవాళ వేరే వ్యవసాయ వృత్తుల్లోకి, వేరే కమర్షియల్ మెరిట్ ఉంటాం. ఇవాళ మెరిట్ ఉన్న స్టూడెంట్లు కూడా చాలా మంది డబ్బు అనే ప్రాబ్లం తో అంటే అలాంటి విద్యార్థుల గురించి కొంత సంక్షేమం అనేది కేటాయించి. మీరు చెప్పింది వాస్తవమే, దానికి రిజర్వేషన్ సంబంధం లేదు కదా. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళే తీసుకోవచ్చు కదా. కానీ కాపు సామాజిక వర్గం అగ్రవర్ణాల కింద వస్తుందని బీసీ సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి కదా. మరి దానికి ఏం చెప్తారు? గట్టిగా వాదించినప్పుడు ఇప్పుడు కాపులు అందరూ కూడా 100%. హలో, ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియవండి. సరే, మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అది వద్దులే, అది ఆల్రెడీ చర్చించిన విషయమే కదా. మరి ఏం చేద్దాం, రాజకీయ పార్టీలు అధికారంలో రావడానికి కాస్త ఏదో ఇబ్బందులు పడుతుంటారు కదా, తంటాలు పడుతుంటారు కదా. అన్ని పార్టీలు ఏదో. ఇప్పుడు మేము తెలుగుదేశానికి ఓటేసామండి. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి బల్ల గుద్దేసి
కాంగ్రెస్ మరి పవన్ కళ్యాణ్ గారు నేను కులం తరఫున మాట్లాడలేదు అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు నేను కాపు కులం తరఫున నేను మాట్లాడలేదు అన్నారు కదా. దానికి ఎట్లా ఎట్లా చెప్తారు? చిరంజీవి గారు అలాగే అన్నారండి, చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు ఆ రోజు. ఈయన కూడా అదే. కాదు రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసి ఉండాలంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇప్పుడు ఏ ఒక్క కులానికి సపోర్ట్ కాదన్నారు. ఆయన మాట్లాడింది బాగానే ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని అడిగారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజుల బట్టి నుంచి ఇది జరుగుతున్నప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారికి కలవ చేసుకుని ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినాడు కదండి పవన్ కళ్యాణ్. ముద్ర గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యవర్తిగా వ్యవహరించి లాబింగ్ చేసి వ్యవహారాన్ని చక్కదించలేరండి. ఇంతవరకు తేగలదు కదా. ఓకే, మంచి సలహా ఇచ్చారు. లాబింగ్ చేయడానికి మరి ఆయనకి ఏమి ఇబ్బంది ఉందో. చాలా మంచి సలహా ఇచ్చారు వీరబాబు గారు. మంచి సలహా ఇచ్చారు. వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు మీ పక్కన, ఆయన ఎవరో మాట్లాడుతున్నారు ఉత్సాహంగా. పట్టించుకోవాలి కదా. రైట్. రామకోటయ్య గారు మాట్లాడండి, కంప్లీట్ చేస్తే ఇంకో సబ్జెక్ట్కి వెళ్దాం. రామకోటయ్య గారు. వీరబాబు గారు చెప్పింది చాలా మంచి ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్న విషయాల్లో ఇప్పుడు కల్పించుకుని అవసరం అయితే ముద్రగడ్డ గారి దగ్గరికి నేను వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతకు ముందు ఆయన నేను కాపు సామాజిక వర్గం కాదు, నాకు కులంతో సంబంధం లేదని చెప్పినా కూడా కాపులంతా కూడా నమ్మకంతో వారు చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే విధానానికి కట్టుబడి వచ్చి ఓట్లేశారు. ఇంతవరకు ఉన్నటువంటి కాపుల యొక్క మనోభావాలు ఏంటంటే మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగండి, చేయండి అని అడుగుతారు. ఆ న్యాయాన్ని చట్టబద్ధంగా చేయని భారతీయ జనతా పార్టీ అవుతుంది. వైఎస్ఆర్సీపీని కూడా దీంట్లో బాధ్యులు చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆ నిమిషాలు జరిగేటువంటి, ఇందాక మీరే అన్నారు, రాజకీయంగా జరిగేటువంటి చర్చలో రాజకీయమైనటువంటి మాటలు వస్తాయి. ఈ రాజకీయమైన మాటలు వచ్చిన సందర్భంలో ఏంటంటే వైఎస్ఆర్సీపీని, కాంగ్రెస్ ని, అన్ని పార్టీలని మనం రామకోట గారు ఆయన మాట్లాడింది ఏదైనా సబ్జెక్టు పరంగా నేను ఏదన్నా పని చేస్తున్నాను, నాకు టైం చాలలేదని మాట్లాడడం వేరు. అది కాదు ఆయన మాట్లాడినటువంటిది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శక్తులు ఉండి చేసినటువంటి దుర్మార్గం అని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మాట్లాడడం అంటే అంతకంటే దారుణం ఇంకోటిందా? అందుకని మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు పరచలేక తనే ఈ విఘాతాన్ని కల్పించేటటువంటి దాని విషయంలో సహకరించాడేమనేటటువంటి అనుమానం రేకెత్తించేటటువంటి విధంగా ఉంది. అక్కడ జరిగినటువంటి తీరు చూస్తే అనిపిస్తుంది, మీరు రైతులు మొదలుకొని చేనేతల వరకు, విద్యార్థులు మొదలుకొని నిరుద్యోగుల వరకు అందరినీ కూడా మభ్యపెట్టి చెప్పినటువంటి దాన్ని ఒక్కటి అమలు పరచకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడేటటువంటి ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇచ్చేటటువంటి దాన్ని కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలియజేస్తున్నాను. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే రమాధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో కాపు సామాజిక మానసిక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో కాపులను ఇవాళ సమ్మేళనం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీనికి ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ నుంచి మధు రవి గారు మాట్లాడినా, వైఎస్ఆర్సీపీ నుంచి మీరు మాట్లాడినా, సీతారాం నాయక్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా అందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కాకపోతే సమయం తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అందుకని అప్రకటితమైనటువంటి 50 రూపాయలు అత్యవసర పరిస్థితి మాదిరిగా కొనసాగించకూడదు సార్. పద్మనాభం గారి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఆ జిల్లాలో అడుగు పెట్టకూడదని ప్రకటించకూడదు సార్. అక్కడ సభలు నిర్వహించవద్దు, అక్కడ అనేటటువంటి అనేటటువంటిగా ఉండాలి. కానీ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా అక్కడ పోవడానికి వీల్లేదు అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఈ దేశంలో చాలా మంది నిరాహార దీక్షలు చేశారు. ఆ మొన్న నిరాహార దీక్షలు చేస్తే లక్షల మంది వరుసగా వెళ్లి వాళ్ళని పరామర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి, సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ ప్రజాస్వామ్యంలో మనం ఆలోచన చేయాలి. ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది తప్ప అక్కడ అత్యవసర పరిస్థితులు మీరు వేలు లక్షల సంఖ్యలో వెళ్లకుండా నియంత్రించండి. అంతేకాని పద్మనాభం గారి అభిమానులు, మరి కాపు సోదరులు యావత్ రాష్ట్రం నుండి కూడా ఆయనకి సంఘీభావం తెలియపరిచేటటువంటి వాళ్ళు వెళ్ళేటటువంటి దానికి మేము వెళ్ళడానికి వీల్లేదు, అడ్డుపడుతున్నాం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అక్కడ రక్షణ నిలయాన్ని ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి విఘాతమైనటువంటి చర్యలకు మాట్లాడే విధానం వల్ల ఏమైనా ఉందా? ఆయన ముద్రగడ్డ గారే చెబుతున్నారు. ఆయన